మన మంత్రి సమరసింహారెడ్డి గారు ఈరోజు 11 గంటల సమయంలో కిడ్నాప్ కి గురయ్యారు. ఈ కిడ్నాప్ తామే చేశామని ఒమర్ టెర్రరిస్ట్ గ్రూప్ ప్రకటించింది. ఇటీవల అరెస్ట్ అయిన 4 మానవ బాంబులను 48 గంటల్లోపు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో మంత్రి గారిని హతమారుస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఏం మనిషివయ్యా నువ్వు? టీవీల్లో కనబడతావని ఇంటి పనులన్నీ గాలికి వదిలేసి ఇంతంత మేకప్లు పూసుకుని వచ్చారు మహిళలు మహారాళ్ళు. వాళ్ళని అడగవు, ఈ వాచ్మెన్ గారిని అడగవు. ఇంత పెద్ద మహానగరంలో నేను ఒక్కడే దొరికినా నీకు స్పందించడానికి. అంటే వాళ్ళు మీకు బాగా పరిచయం అని? బాగా పరిచయమా? నీ మొహం ఏదో పెంట్ హౌస్ లో ఉంటున్నారు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేవాడిని. కానీ అయినా నీ వాళ్ళకం చూస్తుంటే ఇంటికి వచ్చి పాలు పోసేవాడిని, పేపర్ బిల్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చే పేపర్ వాడిని నా బంధువుల కింద జమ కట్టేలాగా ఉన్నావే. ఒక ప్రశ్న సార్, అసలు నువ్వు నన్ను ఇప్పుడు చెప్పనిచ్చింది? ప్రతిసారి నువ్వే కదా మాట్లాడేది, నన్ను ఒకసారైనా మాట్లాడిచ్చావు సార్. ఈసారి మీరే మాట్లాడండి సార్. ఒక్క ప్రశ్న. నేను మాట్లాడు అయితే రోల్ సార్, ఆ కిడ్నాప్ అయిన మంత్రి గారిని విడిపించడానికి ఆ 4 మానవ బాంబుల్ని వదిలేయాలంటారా? వీల్లేదంటే వీల్లేదు. ఆఫ్టర్ ఆల్ 4 కదా అని వదిలేస్తే రేపొద్దున్న 400 మంది ప్రాణాలు తీసేస్తారు ఈ మానవ బాంబులు. చచ్చిన వదలకూడదు. ఏంటి చచ్చినా? అబ్బో, ప్రజల కోసం స్పందించే మంత్రి గారిని, ప్రజలకే అనుకోబడ్డ మంత్రి గారిని, ప్రజా నాయకుడు, ప్రజల దేవుడైన సమరసింహారెడ్డి గారు చచ్చినా పర్లేదు కానీ ఆ 4 మానవ బాంబులు మాత్రం వదలకూడదని మన బాబు గారి అభిప్రాయం. లేదు, అడ్డమైన ఒకడు నువ్వాగి లాస్ట్ లో నా అభిప్రాయం అంటావేంటయ్యా? లేదు, అతను మంత్రి గారు బతకాలి, అతను కాపాడాలి. మనం ఓట్లేసింది ఎందుకండి? మన నాయకుడు ప్రాణాల మీదకి వస్తే అతను కాపాడుకోవాల్సిన బాధ్యత మంది కాదా? ప్రతి పౌరుడికి అతన్ని రక్షించాల్సిన అవసరం ఉందనే సభను మనం చేసుకుంటున్నాను. ఓహో, అంటే మంత్రి అని పిలువబడే ఒక్క మనిషి కోసం కొన్ని వందల వేల లక్షల ప్రాణాలు తీసే ఆ 4 మానవ బాంబులు మాత్రం వదిలేయాలి. వాళ్ళు ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని కలగకూడదు. వాళ్ళు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో 1000 ఏళ్ళు సంతోషంగా ఉండాలని మన బాబ్జీ గారి అభిప్రాయం. నా అభిప్రాయం నేను గనక ఫ్రస్ట్రేషన్ తో మనోవ్యక్తం ఆత్మహత్య గనక చేసుకుంటే దానికి కారణం రిపోర్టర్ అయిన ఈడని, కెమెరామెన్ ఆడుతో, టీవీ 7తో బాబ్జీ చావు. ఎంత కాదన్నా మానవ బాంబులతో సంబంధం కదా. ఆత్మహత్య కూడా వెనకాట్లేదు. దివిడి రాంబాబుతో రాజేష్, టీవీ 7 నవ్వుతూ చూడు. కనీసం మనశ్శాంతిగా చావనవ్వా. ఒక మంత్రిని కిడ్నాప్ చేశారంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సెక్యూరిటీ ఎక్కడుంది రాష్ట్రంలో? వెంటనే సీఎం రాజీనామా చేయాలి. 1 2 3 స్టార్ట్. మా మంత్రి గారికి ఏ ప్రాణహాని జరగకూడదు. ప్రభుత్వం మా మంత్రి గారిని వెంటనే విడిపించాలి, లేదంటే పోతే పోనీ ఎదవ ప్రాణాలు, మళ్ళీ జన్మంటూ ఉంటే మంత్రి ఏం కర్మ? ముఖ్యమంత్రి కావచ్చు. ఏ దేశం కోసం ప్రజలు, పోలీసులు, ఆర్మీ ప్రాణత్యాగం చేయాలా? ఏ రాజకీయ నాయకులు చేయకూడదా? అలాంటి సువర్ణ అవకాశం ఇవాళ మన సమరసింహారెడ్డి గారికి దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా ప్రభుత్వం చూడాలి. అలా జరిగితే ఒక తపాలా బిళ్ళ మీద, ఒక పోస్ట్ బిళ్ళ మీద, ఒక రూపాయి బిళ్ళ మీద ఆయన చిత్రం ముద్రించాలి. ఈ మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకుని రేపొద్దున ఇలాంటి సంఘటనలు జరిగితే రాజకీయ నాయకులు తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఇవాళ మన సమరసింహారెడ్డి అమరసింహారెడ్డి గారి చరిత్రలో నిలిచిపోతాడు. మన పులిబిడ్డ సమరసింహారెడ్డి అమర్రాహే. మన పులిబిడ్డ సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి. వారిని అమ్మ కడుపు మాడ ఏదో ఓటు గడిని హంచేస్తాం, ఇచ్చేస్తాం, ఇది బిగుతాం, అది బిగుతాం, ప్రాణాలైనా అర్పిస్తామని వాగుతుంటావురా. అది మాత్రానా చెప్పిందల్లా చేయమంటే ఎట్టా? నా సాగు నీ చేతుల్లో ఉందని నాకు తెలుసు. ఊరికే తుపాకీ చూపించి టెన్షన్ పెట్టమాక. దేశం నాలాంటి వాళ్ళ కోసం నీలాంటి వాళ్ళని అంతమంది నిలబెట్టలేదు. కాస్త ఫ్లాష్ బ్యాక్లు గట్రా గుర్తు తెచ్చుకుని ఓపిక పట్టయ్యా. మా వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసప్పి. ఆ 4 ఖచ్చితంగా నిలబెడతారు. ఈ లోపల ఊరికే ఆవేశపడమాక, నన్ను టెన్షన్ పెట్టమాక. 3 రోజులైంది బీపీ టాబ్లెట్ తెప్పించమని, తెప్పించా. పైగా టెన్షన్. మీరు అనుకున్నట్టే జరిగింది. మిమ్మల్ని వదిలేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది.
మీరు నలుగురు రెడీ అవ్వండి. వాట్? మరి నేను నిన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు, అందుకే మీడియాకి నలుగురే అని చెప్పాను. రై, మీరు రెడీ అవ్వండి. ఓకే సార్. నో, నేను ఒప్పుకోను. నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతారు? ఒక లక్ష్యం కోసం మనందరం కలిసాం, అది నెరవేరే టైంకి నన్ను వదిలేసి వెళ్తారా? సార్ చేసి కరెక్ట్ బాను. మనం చేజారించుకునే అవకాశం మళ్ళీ మన చేతికి వచ్చింది. అది నెరవేరాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. నో, నేను మీతో వస్తాను. మనం అనుకునేది సాధించేంత వరకు నేను మీతోనే ఉంటాను. నో బాను, ఒకవేళ మనం అనుకున్నది జరగలేకపోతే ఈ పోరాటం మనతో ఆరంభం కావాలి, అంతం కాకూడదు. అలా జరగాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. అవును బను, వాడు అన్నది కరెక్ట్. దిస్ వార్ షుడ్ నాట్ ఎండ్ విత్ us. యూ హ్యావ్ టు కంటిన్యూ. ఎస్ బను, యూ హ్యావ్ టు కంటిన్యూ. నో. బను ప్లీజ్. అర్థం చేసుకో బాను, ప్లీజ్. మళ్ళీ అవకాశం మనకు రాదు. ఈ అవకాశం రాదు బాను. ఈ అవకాశం కోసమే నేను వెయిట్ చేస్తుంది. ఇక్కడ నువ్వు చంపావా నేను చంపానా అని కాదు, వాళ్ళని చంపడం మనకు ముఖ్యం. ఏదేమైనా సరే నేను వస్తున్నాను మీతో, అంతే. బాను, మనం ఎంత ప్లాన్ చేస్తే ఇంతవరకు వచ్చాను, నీకు గుర్తుందా? ఆ కుర్రాళ్ళ మొండి ధైర్యం చూసి ఆశ్చర్యం వేస్తుంది. రేపేం జరగబోతుందో తెలిసి కూడా వాళ్ళంత ధైర్యంగా ఉన్నారంటే రియల్లీ దే ఆర్ గ్రేట్. నాకు వాళ్ళని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అరే, వీడేవాడు ఎంత ఫాస్ట్గా ఉన్నాడు? దేని గురించైనా వెతుకుతున్నారు? అవును సార్, మీకెలా తెలుసు? దేని గురించి తెలుసు, నీ గురించి తెలుసు. అసలు ఎవడరా నువ్వు? ఏంట్రా నీ ప్రాబ్లం? నీకేమైనా మెంటలా? బాంబు 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 అని సూట్ కేసు నువ్వురంతా పెట్టి జనాల్ని భయపెడుతున్నావు. జనాల్ని భయపెట్టడం తప్పితే నీకేం పని లేదా? అవును రే, అసలు బాంబు ఎలా ఉంటుందో తెలుసా నీకు? బాంబు ఎంత ఉంటుందో తెలుసా నీకు? అసలు బాంబు పేలితే ఏమవుతుందో తెలుసా నీకు? నీకంటే బాగా తెలుసు. నేను అనుభవిస్తున్న ఈ నరకాన్ని ఇంకెవరూ అనుభవించకూడదనే ఇదంతా చేస్తున్నాను. చేతికి అందించిన కొడుకు తలకి తండ్రి తల కొరువు పెడితే ఎలా ఉంటుందో తెలుసా నీకు? నీకు తెలుసా? నాకు తెలుసు. వద్దు వద్దు, అలాంటి పరిస్థితి ఏ తండ్రికి రావచ్చు. ఎవడో పెట్టిన బాంబుకి నా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయిందిరా. అసలు వాడెవడరా నా కుటుంబాన్ని చంపడానికి? వాడికి బాగు ఏంట్రా సంబంధం? ఏ సంబంధం లేదు. అయినా వాడు నా కుటుంబాన్ని నాశనం చేసేశాడు. నా కుటుంబం లాగా ఇంకే కుటుంబం నాశనం కాకూడదనే ఎక్కడ పడితే అక్కడ, ఎవడికి పడితే వాడికి అక్కడ బాబుంది, ఇక్కడ బాబుంది, అక్కడ బాబుంది అని చెప్తున్నాను రా. రేపు మీకేమైనా అయితే మీ వాళ్ళ సంగతి ఏంటి? కనీసం వాళ్ళ కోసమైనా జాగ్రత్తగా ఉండండి. అంతేగాని మిమ్మల్ని ఏదో బాధ పెడదామని భయపెడదామని చేయట్లేదు. నా ఈ ప్రయత్నంలో మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. దయించి మీ పరిసర ప్రాంతాలని జాగ్రత్తగా పరిశీలించండి. మీ కుటుంబాలైనా క్షేమంగా ఉండాలి. మీ అందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. మీరు అడిగిన నలుగురు కుర్రాళ్ళు మినిస్టర్ని వదిలిపెట్టండి.
ఇన్స్పెక్టర్ ఆ నలుగురిని మేం చూడాలి. हम कैसे यकीन कर लें तुम लोग सच्चे जिहादी हो? देखा ऑफिसर, हमारे लड़कों में कितनी हिम्मत है. इंस्पेक्टर, तुम कुछ नहीं कर पाओगे, सिर्फ देखते रह जाओगे. छोड़ दो उन लोगों को. चलो 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 बैठो अंदर. चलो चलो अंदर बैठो. ఇక్కడ మా వాడు ఫిదా అయింది మీకోసం కాదురా, మా కోసం, మిమ్మల్ని చంపడం కోసం. హరామ్ జాదో, ఎంత ధైర్యం రా మీకు? మీరు మమ్మల్ని చంపుతారా? ఎంత మందిని చంపుతారా? మీరు ఎంతమందిని చంపుతారా? మీరు అలా చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా? అంటే మీరు మమ్మల్ని చంపిస్తే ఈ జిహాద్ ఆగిపోతుందంటారా? ఆగద్దు. మీది పవిత్ర యుద్ధమా?